నువ్వు దేవుని సన్నిధిలో ఇక్కడ వాడబడుచున్నావు కదా, నువ్వు అడగొచ్చు దేవుణ్ణి. నీకు ఏదైనా సీట్ కావాలా, నువ్వు అడగొచ్చు, ప్రభా నేను ప్రతి ఆదివారం నీ మందిరంలో నేను వాడబడుచున్నాను కదయ్యా. నువ్వు ఆయన పని చేయలేదనుకో, నువ్వు ఇక అడగలేవు యేసయ్యని. నువ్వు ఆయన పని చేసినట్లయితే హిజ్కియా అడిగిన రీతిగా ధైర్యంగా నువ్వు అడగగలుగుతావు. దేవుని కొరకు నీ జీవితాన్ని నమ్మకంగా కాపాడుకున్నప్పుడు, పాప జీవితము నీలో లేనప్పుడు హిజ్కియా అడిగినట్లుగా నేను నీ ఎదుట యథార్థవంతునిగా ప్రవర్తించిన కదా యేసయ్యా, యథార్థవంతుడిగా ఉన్నా కదా, నా నీతిని ఒకసారి నీ కృపతో జ్ఞాపకం చేసుకోవా అని అంటున్నాడు. హల్లెలూయా. మనము కూడా మనకు ఎదురైతున్న పరిస్థితులను బట్టి మనం కూడా దేవుని అడగాలి. మనం దేవుని పని చేసిన వారం అయితేనే మనం అడగగలుగుతాము. ప్రభా నేను నీ సన్నిధిలో నీ మందిరంలోనికి వచ్చి నేను నిన్ను ఆరాధించడంలో హెల్ప్ చేయలేదా, వాయిద్యాలు వాయించడంలో నేను సహాయం చేయలేదా ప్రభా, నన్ను జ్ఞాపకం చేసుకోవా. భోజనాలు వడ్డించడంలో సహాయం చేసిన కదయ్యా, నా మంచి కార్యాలని నా నీతి కార్యాలని నువ్వు ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని నాకు దీంట్లో నుంచి విడుదల అయ్యవా ప్రభా అని మనకు ప్రార్థన చేయడానికి నిజంగా బలమైన ప్రార్థన మనతో ఉంటది కదండి. నిజంగా దేవుని కొరకు మనం ఏదైనా చేసినప్పుడు మన యథార్థముగా హృదయపూర్వకముగా మనం ఏదైనా సాక్రిఫైస్ చేసి దేవుని కొరకు చేసినప్పుడు ఆయనను మనము శోధించే వారిగా ఉండొచ్చండి. హిజ్కియా ఇక్కడ శోధిస్తున్నాడు కదా, నువ్వు ఇచ్చి ఆయనను శోధించు అని చెప్పేసి ఉంది కదండి వాక్యంలో కదా. మరి హిజ్కియా మంచి లైఫ్ లీడ్ చేసి ఉంటున్నాడు కనుక ఆయన అంటున్నాడు, నేను యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకోవా నీ కృపతో అని చెప్పి హిజ్కియా అడుగుతున్నాడు. హల్లెలూయా. మరి నీకు కూడా ఇలాంటి ప్రార్థన కావాలంటే దేవుని కొరకు నువ్వు వాడబడాలి, దేవుని కార్యాలను నువ్వు చేయాలి, దేవుని కొరకు నువ్వు సత్యముతో నిలబడాలి, నువ్వు సత్య మార్గంలో నడవాలి, దేవుని కొరకు నువ్వు ఆయన కార్యాలను నువ్వు చేయాలి, నువ్వు దేవుని కొరకు యథార్థముగా ప్రవర్తించాలి. హల్లెలూయా. ఆమేన్. అదే విధంగా మరి హిజ్కియా ఏం చేసి ఉంటున్నాడంటే కన్నీళ్లు విడిచుచు ప్రార్థన చేసి జీవితాన్ని ఆయన కలిగి ఉన్నాడు. ఈ దినమున నీకు సమస్య వస్తే కన్నీళ్లు విడుచుచు కన్నీటి ప్రార్థన నీ జీవితంలో ఉందా? ప్రతి ఒక్క బిడ్డకు ఉండాలండి. ఎందుకనంటే అందరికీ సమస్యలు వస్తాయి. అప్పుడు చాలా మంది లైట్ తీసుకొని హృదయాన్ని కఠినపరచుకొని జీవితం ఎట్లయితే అట్లయితుందని చెప్పేసి అనుకుంటారు. కానీ దేవుని బిడ్డలమైనటువంటి మనం అలా ఉండకూడదు. కానీ దేవుని సన్నిధిని ఆశ్రయించి మనకేది కావాలో మనము ఆయన సన్నిధి యొక్క కన్నీళ్లు విడిచుచు ప్రార్థించినప్పుడు మనం అది పొందుకోగలుగుతాం. ఆమేన్. హల్లెలూయా. మరి హిజ్కియా కన్నీటిని దేవుని చూడలేదా? కన్నీరు వ్యర్థంగా పోయిందా? పోలేదు కదా. ఆయనకి ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్ను పొడిగించి ఉంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. రెండవదిగా